ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. ముందుగా KCC ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నేను సోనా. హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ప్రారంభమైన గణపతి నవరాత్రి మహోత్సవాలు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సాయం. వివరాలను మీడియాకు వెల్లడించిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి. వరద బాధితులను ఆదుకునేందుకు NDA ప్రభుత్వం చర్యలు. బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ స్పష్టం. భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న పంచదార వినాయకుడు. నిర్వాహకులను అభినందించిన పలువురు ప్రముఖులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ 5th బిల్డింగ్ సెంటర్ లో స్వర్గీయ కంపర రమేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సెంటర్లో భారీ ఎత్తున మండపం నిర్మించారు. ఉత్సవ మండపంలో భారీ గణపతి విగ్రహం ప్రతిష్ఠించి అర్చక స్వామి భక్తులతో వినాయక చవితి వ్రతాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఉత్సవ నిర్వాహకులు కంపర బాబీ సభ్యులు పూజా ద్రవ్యాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉత్సవ పందిరికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ విచ్చేశారు. పందిరికి విచ్చేసిన ఎమ్మెల్యే నానాజీకి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంత నానాజీ స్వామివారిని దర్శించి పూజలు చేశారు. పంత నానాజీ మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు కంపర బాబీ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా కంపర రమేష్ మిత్ర బృందం వినాయక చవితి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని, రమేష్ లేనప్పటికీ ఆయన మిత్ర బృందంతో కలిసి తాను ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. వినాయక చవితి పూట అందరూ కూడా కాకినాడలో అందరూ కూడా బాబా పిల్లలతో క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని విఘ్నేశ్వర ఆశీస్సులతో వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ, స్త్రీలు కానీ అందరూ కూడా సౌఖ్యంగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ మళ్ళీ వచ్చే వినాయక చవితి నాటికి పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాని, కాకినాడ జిల్లాని ఒక ఐకాన్ సిటీగా, ఒక మెగా సిటీగా దీన్ని మార్చగలిగిపోతూ ఉన్నారు. పిఠాపురం కాకినాడని ఏకం కలిపి అనుసంధానం చేస్తూ ఉన్నారు. అనుసంధానం కాకినాడ బీచ్ని కూడా, ఉప్పాడు బీచ్ నుంచి కాకినాడ బీచ్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఆల్మోస్ట్ అనేక రకాలైన ఇన్స్టిట్యూషన్స్ కాకినాడకి పిఠాపురానికి మధ్యలో వచ్చి కాకినాడ పిఠాపురం కూడా ఒక జంట నగరాల్లో కలిసిపోతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. కంపర రమేష్ గారి మిత్రమండలి అయితేనేది, వాళ్ళ స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఏ విధంగా అయితే ఆయన ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారో అలాగే మేము కూడా ఆ గణపతి వారి దయ వల్ల మేము నిర్వహించడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు నా సోదరుడు రమేష్ గారు కూడా ఎప్పుడూ కూడా నిత్యం ఎలాగైతే ఈ సెంటర్లో మా వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది, భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని చెప్పి కాకినాడకే ప్రసిద్ధి చెందిన ఈ వినాయకుడు నిజంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ వినాయకుడికి
చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సంవత్సరం కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోటరీ 3020 ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ కూడా ఇందులో భాగస్వామ్యం వహిస్తోందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి తెలియజేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో 1300 కిట్లను తీసుకుని ఒక వ్యాన్లో రోటరీ బృందం కాకినాడ నుండి విజయవాడకు శనివారం ఉదయం బయలుదేరలింది. కాకినాడ రామారావుపేటలో గల రోటరీ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ టిక్కు స్వగృహం వద్ద నుండి ఈ వ్యాన్ బయలుదేరలింది. రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తులు రోటరీ బృందాన్ని కిట్లు వ్యాన్లతో విజయవాడకు సాగనంపారు. ఈ సందర్భంగా రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి రోటరీ 3020 ఆధ్వర్యంలో విజయవాడలో చేపడుతున్న వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ కూడా తమ వంతు భాగస్వామ్యం వహిస్తోందన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ చైర్ తడాల వరప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు తమ రోటరీ బృందం స్వయంగా కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కిట్లో వాటర్ బాటిల్స్, టాటా గ్లూకోజ్, ఎనర్జీ డ్రింక్, యాపిల్ పండు, గ్రౌండ్ నట్ చిక్కీ, సబ్బులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి, ఆండాల్ జయలక్ష్మి దంపతులు, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షులు పులిశెట్టి ఈశ్వరరావు, కార్యదర్శి తడాల బుజ్జి, రోటరీ మాజీ అధ్యక్షులు విఆర్వి రమణ, ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ దాసరి రమేష్, రోటరీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ చైర్ తడాల వరప్రసాద్, రొటేరియన్లు నామన రమేష్, సత్యనారాయణ, డాక్టర్ సలాది సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల్లో వరద బాధితులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రోటరీ క్లబ్ అన్నీ కూడా 3020లో ఉన్న రోటరీ క్లబ్ అన్నీ కూడా స్పందించాయి. అదేవిధంగా రోటరీ క్లబ్ కాకినాడ వారు కూడా మేము కూడా స్పందించి ఒక కిట్ 1300 కిట్లు తయారు చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క కిట్లోని ఒక ఎనర్జీ డ్రింకు, బిస్కెట్ ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, నిల్వ ఉండేలాగా స్నాక్స్, యాపిల్స్, డ్రై ఫ్రూట్స్, వాటర్ బాటిల్ తో కూడిన 1300 కిట్లు మరియు అలాగే కాకినాడలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా కలిసి ఒక గ్రామంలో ఎక్కడైతే ఒక 500 మంది ఉన్న గ్రామం దత్తతగా తీసుకుని ఆ 500 మందికి చీరలు, లుంగీలు, టవల్స్ పంపిణీ చేయాలని చెప్పి నిశ్చయించుకుని ఈరోజు ఇక్కడ వ్యాన్ బయలుదేరి సాయంకాలం విజయవాడ చేరుకుని రేపు పంపిణీ జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకా ఇటువంటిది ఏమైనా అవసరమైతే మేము తప్పకుండా సహకరిస్తామని. బాధితులకి ఏదైతే ఇబ్బంది అయితే ఉందో దాని నిమిత్తం 3020 ఉన్న రోటరీ డిస్ట్రిక్ట్లో ఉన్న క్లబ్స్ అన్నీ కూడా విశేషంగా స్పందించి వారి యొక్క సహాయం అంటే ఎంతవరకు చేయగలుగుతారో ఆ సహాయ సహకారాలన్నీ కూడా విజయవాడ ప్రజలకు అందించడానికి గాను అందులో భాగంగా మేము రోటరీ క్లబ్ కాకినాడ తరపు నుంచి మా క్లబ్ నుంచి ఒక 1300 కిట్లు మేము స్వయంగా అన్నీ ప్యాక్ చేసి విజయవాడకి ఈరోజు ఒక వెహికల్ పెట్టి తరలించడం జరుగుతుంది. అక్కడ ఎవరికో ఇచ్చేసి మనం వచ్చేసేటట్టు కాకుండా మేము మా చేతులతోటి ఎవరైతే ఆకలితోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము మా చేతులతోటి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా వెళ్ళి సహాయం అందించాలని వెళ్తున్నామండి. అందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో స్పాన్సర్షిప్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుపైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు. బుడమేరుకు పడ్డ గన్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్లు తెలిపారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బీజేపీ కాకినాడ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ వరద నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో దూవిరి సుబ్రహ్మణ్యం, అనపర్తి వెంకటేష్, చర్యలు పాల్గొన్నారు. ఒక అసెస్మెంట్ కి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆర్థిక పరిస్థితి మనందరికీ తెలిసినదే. గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వము డిపెండ్ అయ్యి ఉంది సహాయం కోసం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ బలగాలు వెంటనే రంగంలోకి దింపడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే వచ్చి గత వారం నుంచి కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తూ
చాలామంది ప్రజల్ని రక్షిస్తూ అదేవిధంగా వాళ్ళకి అవసరమైన ఆహార పొట్లాలు అందిస్తూ సహాయం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కమిట్మెంట్తో ఉంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక పరిజ్ఞానంతో వారు కూడా కేంద్ర ప్రభుత్వంతో చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మా వైపు నుంచి కూడా, పార్టీ తరఫు నుంచి కూడా ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ, ప్రజలకి బట్టలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా సహాయ చర్యలు జరుగుతూ ఉన్నాయి. ధన్యవాదాలు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు. అలాగే రాష్ట్రం దగ్గర SDRF స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది, 3,445 కోట్లు. ప్రాథమికంగా దాన్ని వాడుకోమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దానికి గరిష్టంగా సహాయం చేసింది. ఇది కాకుండా మరింత యొక్క లాస్ ఏదైతే మనకు విపత్తు జరిగిందో దానికి ఇంకా నష్టాన్ని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్ట్రియల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. ఆ యొక్క టీము ఇవాళ రేపు ఆ యొక్క విజయవాడ ప్రాంతాల్లో కలిదిరిగి నష్టాన్ని పూర్తిగా అంచనా వేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క నివేదికని, ప్రాథమిక నష్ట నివేదికను కూడా పంపిస్తున్నారు. దీన్ని బేరీజు వేసుకుని కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మరింతగా నిధులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు వారు పురంధేశ్వరి గారు పూర్తిగా ఒక సమన్వయంతో పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరీ ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర జనవల శాఖ మంత్రి ఈ రకంగా రాత్రి పగలు ఆ యొక్క బుడమేరు గట్టు దగ్గరే ఉండి పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు. శరవేగంగా పనిచేసి ఈ యొక్క ప్రజలకి ఈ యొక్క కష్టకాలంలో ఆపన్న హస్తాన్ని ఇచ్చే విధంగా, పూర్తి స్థాయి సాధారణ పరిస్థితులు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు సందర్భంగా రాష్ట్ర పార్టీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో కాకినాడలో 23వ డివిజన్ జమ్మి చెట్టు సెంటర్ వద్ద శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పంచదార వినాయకుడిని నెలకొల్పారు. ఈ పంచదార వినాయకుని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ కూడా పంచదార వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లు శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వినాయకుడిని నెలకొల్పడం జరుగుతుందని, ఈసారి 1200 కేజీలతో పంచదారతో వినాయకుడిని నెలకొల్పడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సంతోష్ మాట్లాడుతూ 1200 కేజీలతో పంచదార విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందు సంవత్సరం నవధాన్యాలతోటి ఈ సంవత్సరం 1200 కేజీలు పంచదారతో కూడా ఇవాళ చాలా గొప్ప విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఫస్ట్ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది. గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాక్షస పరిపాలన పోయిందని, మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా పండగ వాతావరణంతో ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ చేసుకోవడం జరుగుతుంది. కొండబాబు గారికి కానీ, నానాజీ గారికి కానీ, ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, సీఎం గారికి అందరికీ కూడా మాకు మంచి చేస్తారని చెప్పి కోరుకుంటూ 10 సంవత్సరాల మట్టి సుమారు ఎండనక కొండకి కష్టపడి ఇవాళ కూటమి ప్రభుత్వం తెచ్చుకోవడానికి సగం భాగం కూడా ఇవాళ ఈ కాకినాడలో చేయడం జరిగింది. మనిషికి కూడా అందరికీ కూడా ఇవాళ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ పేరుని ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మట్టి విగ్రహాలు అలాగే వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం 1200 కేజీలతో పంచదార విగ్రహం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఏదో ఒక కార్యక్రమం మనకి పర్యావరణానికి ఆటంకం కలగకుండా అందరూ కూడా ఈ విధంగా చేయాలన్న దృక్పథంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం, మా కమిటీ అంతా విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్, మా బాబ్జన్ని ఫ్రెండ్స్ సర్కిల్ అందరం కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మాకు ఎప్పుడు కూడా వెన్నుండి ఉండే మా బాబ్జన్ని సపోర్ట్తో మేము ఇంత కార్యక్రమం ఘనంగా చేయగలుగుతున్నాం. మా కమిటీ తరఫున ఎప్పుడు కూడా బాబ్జన్నికి మేము రుణపడి ఉంటాం. అలాగే ఈరోజు మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే మన రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు కూడా, అలాగే మన ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా వాళ్ళ ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలని, వాళ్ళ అనుగుణంలో మేము ఎప్పుడు నడుస్తామని, మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి
మా అందరికీ కూడా సపోర్ట్గా ఉంటారని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. కాకినాడ రూరల్ మండలం రాజుల తూరంగి గ్రామంలో సిద్ధి బుద్ధి సహిత దశహస్త అలంకార భూషిత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు భగవాన్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. అంతేకాకుండా భీష్మ ఏకాదశి నాడు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడంతో పాటు ఆ రోజు స్వామివారి దివ్య కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి ధరించారు. వినాయకుడి గుడి నిర్మించాలనేటువంటి సత్సంకల్పంతో గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. ఈ గుడి నిర్మాణంలో ఉన్నటువంటి విగ్రహం మన దక్షిణంలో లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి స్వరూపం అంటే సిద్ధి బుద్ధి సహిత దశహస్త అలంకార భూషిత అంటే ఇద్దరు అమ్మవార్లతో కలిపి ఉన్నటువంటి స్వరూపం 10 భుజాలు. దీని ప్రఖ్యాతి ఏంటంటే మన దక్షిణాంధ్రలో ఎక్కడా లేనటువంటి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత గ్రామంలోనే కాకుండా స్వయంగా నా వ్యాపారాభివృద్ధి కూడా దినదిన ప్రవర్ధమానమై చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటున్నాను. కాబట్టి ఇది 20వ సంవత్సరం. మళ్ళీ భీష్మేకాదశి రోజుని విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి జన్మదినం ఆ రోజున కూడా ఇక్కడ ఉదయం నుంచి ఏకాదశ రుద్రాభిషేకం, హోమం మరియు స్వామివారికి కళ్యాణం కూడా జరపబడుతుంది. కావున ప్రజలందరూ ఈ ఆలయానికి విచ్చేసి తమ కోరికలను సిద్ధించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పరమ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలో వినాయక స్వామి ప్రధాన ఆలయమైన పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్లో గల జై గణేష్ స్వామి ఆలయంలో వినాయక చవితిని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఈ రోజు నుంచి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకాలు, విశేష నామార్చనను ఆలయ ప్రధాన అర్చకులు మైలవరపు రామకృష్ణాచార్యులు, మైలవరపు అవినాశాచార్యులు నిర్వహించారు. అలాగే స్వామివారికి 52 కిలోల భారీ లడ్డు నైవేద్యంగా సమర్పించారు. స్వామివారిని దర్శించేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జై గణేష్ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆలయ అర్చకులు, అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు. గణేష మాలధారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ గుడికి గణేష్ మాల వేసుకునే భక్తుల కోసం కొన్ని పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ రోజుల్లో మేము 7 లక్షలతో గణేష్ మాల వేసుకునే భక్తులందరికీ సౌకర్యార్థం వినాయకుడికి ఉన్న స్థలంలో ఒక హాలు నిర్మాణం చేయడం జరిగింది. దానికి 11 లక్షలు 12 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి చేయడం జరిగింది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా కొద్దిగా రిక్వైర్మెంట్ ఉన్నాయి, అవి కూడా మేము ఈ సమయంలో చేస్తామని తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా గుళ్ళ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. వెంకటేశ్వర స్వామి గుడికి 2,70 లక్షలు ఇచ్చాం, వెంకటేశ్వర స్వామి గుడికి 5 కోట్లు ఇచ్చాం. అలాగే మన మాధవస్వామి గుడి అన్యాక్రాంతమైన భూముల్ని 50 ఎకరాలు వెనక్కి తీసుకొచ్చాం. గుడిని కూడా 25 లక్షలతో అభివృద్ధి చేశాం. అన్ని కార్యక్రమాలు కూడా పిఠాపురంలో మా ఇంట్లో చేశాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ టెంపుల్ టూరిజంలో పెడతా ఉన్నారు. దాంట్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి స్వామివారికి ఉదయము విశేషంగా 11 ద్రవ్యాలతో అభిషేకాలు చేసి అనంతరము గణపతి చవితి కథ ఏదైతే ఉందో ఆ కథాశ్రవణము చేసి విశేషంగా స్వాములందరికీ కూడా భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి గణపతి అనుగ్రహం కల్పించడం కోసమని స్వామివారికి విశేష అలంకారాలు 21 పత్రికలతో స్వామివారికి పూజ చేసి అనంతరం దర్శనం కోసమని భక్తులందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగినది. అలాగే వాళ్ళ మధ్యాహ్నం ఊరేగింపు గ్రామోత్సవం, గ్రామాలన్నీ కూడా శుద్ధి చేయడం కోసమని స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా కల్పించడం కోసమని గ్రామోత్సవం స్వామివారు కదిలి బయటికి వస్తూ ఉంటారు ఉత్సవమూర్తిగా. అనంతరము సాయంత్రం ప్రత్యేక పూజలు, హారతలు, వాహన సేవ అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి నవరాత్రులు 9 రోజులు అంగరంగ వైభవంగా స్వామివారికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కూడా సేవలు జరుగుతాయి. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని చాలామంది భక్తులకి పిలిచిన వెంటనే పలికి ఉన్నారు స్వామివారు. కాబట్టి ఇంకా భక్తులు ఎవరైనా
కోరికలు నెరవేరిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని కాకినాడ పెద్ద మార్కెట్ సమీపంలో గల ఉల్లింకల వారి వీధిలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వినూత్న రీతిలో వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో వెండి ఖర్జూరాలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఖర్జూర గణనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక యువజన సంఘం నిర్వాహకులు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా పెద్ద మార్కెట్లోని సాయిబాబా గుడి ఎదురుగా గల ఉల్లింకల వారి వీధిలో వినూత్న విధంగా గణనాథుని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి ఖర్జూరాలతో వినాయకుడిని ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా స్వామివారి ప్రసాదం కింద ఈ ఖర్జూరాలను నామమాత్ర పురుషంతో అందించడం జరుగుతుందని వివరించారు. ప్రసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధి. ఈ ఉల్లింకల వారి వీధి అంటే చాలా మందికి ఈ అడ్రస్ తెలియదు. పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ఆపోజిట్ వీధిలో ఈ యొక్క విగ్రహాన్ని నేను గత 16 సంవత్సరాల నుండి కూడా రకరకాల రూపాలతో తయారు చేస్తున్నాను. ఇక్కడ రుద్రాసుల వినాయకుడు, ముత్యాల వినాయకుడు, అలాగా డాలర్ వినాయకుడు, మొత్తం ఎన్నో రకాల అన్ని రకాలతో కూడా ఇక్కడ నేను తయారు చేస్తున్నాను. ఈ సొంతంగా తయారు చేసుకుని ఎవరిని బయట నుంచి తీసుకురావడం కానీ సొంతంగా తయారు చేసుకుంటాం. మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కష్టపడతాం, సొంతంగా చేసుకుంటాం. ఈ సొంతంగా ఖర్చు పెట్టుకుని చేస్తాం. ఈ యొక్క డిస్పోజల్ ఈ వినాయకుడి మీద ఉన్న ప్రసాదాన్ని 20 రూపాయలు, 50 గ్రాములు 20 రూపాయలు పెట్టాను. 20 రూపాయలు ఎందుకు పెట్టారని అందరూ అనొచ్చు. ఈ 20 రూపాయలు పెట్టిన డబ్బులు కూడా అన్నదానానికి యూజ్ చేద్దారని నేను ఆ ఉద్దేశంలో పెట్టాను తప్పించి నేను అమ్ముకోవాలి చేయాలని కాదు. ఈ యొక్క విగ్రహం మీద ఉన్న ఈ అందరి చేతులు కూడా అన్నదానంలో కలాలని నేను అనుకుని పెట్టాను. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. కాకినాడ జగన్నాథపురంలో 24వ డివిజన్లోని ఇందిరా కాలనీలో గల విజయ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గత 20 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పసుపు కొమ్ములతో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షించే విధంగా ఎక్కడా ప్లాస్టిక్ ను వినియోగించకుండా పసుపు కొమ్ములతో గణపతి స్వామివారిని నెలకొల్పడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పసుపు కొమ్ముల గణనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు ఈ సందర్భంగా సుంకర శివ, బండి గబ్బర్లు మాట్లాడుతూ భక్తుల సహకారంతో గత 20 ఏళ్లుగా గణపతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ఈసారి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో భక్తుల సహకారంతో సుమారు 200 కేజీల పసుపు కొమ్ములతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. భక్తులు మాట్లాడుతూ పసుపు కొమ్ముల గణనాథుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఆలయాన్ని నిర్మించాము. 2014లో గరిగడ్డతో వినాయకుడిని పెట్టామండి. ఇప్పుడు పసుపు కొమ్ములతోని స్వామివారి విగ్రహం తయారు చేయడం జరిగింది. పర్యావరణాన్ని ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశంతోనే ప్లాస్టర్ ప్యాలెస్ ఉండకూడదని మట్టి వినాయకుడిని వాడాము ముందు గత సంవత్సరం. మళ్ళీ ఇప్పుడు పసుపు కొమ్ములతో వినాయకుడిని తయారు చేయడం జరిగింది. 2014లో అయితే మాత్రం గరపగడ్డితో వినాయకుడిని తయారు చేసామండి. అది చాలా టాప్ రేంజ్లోకి వెళ్ళింది. ఇప్పుడు కూడా చాలామంది అందరూ కూడా ఇష్టపడుతున్నారు. అందరూ వచ్చి స్వామివారి దర్శించుకోవాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ 24 డివిజన్లో ఘాటీ సెంటర్లోని ఇందిరానగర్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం చాలా వినూత్నంగా సరికొత్తగా ట్రై చేస్తామండి. ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని కాపాడే విధంగానే. అలాగే ఒకసారి గరిగడ్డతో కూడా చేసాం. ఆ గడ్డికి సంబంధించి ఏసీలు అవన్నీ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంటుందండి ప్రతి సంవత్సరం ఇలా చేయడం. కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో బంగారం, వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని కాకినాడ బంగారం, వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో బంగారం, వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు బంగారం, వెండి అండ్ డైమండ్స్ సంఘం వారిచే నిలుపబడిన శ్రీ గణపతి స్వామివారి పందిరిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేద పండితులచే శ్రీ గణపతి స్వామివారికి వేద పఠనములు, సాయంత్రం డోలు, సన్నాయి వాయిద్యాలు, ముఖ్య గాన భజన కాలక్షేపాలతో కనులు మిరుమిట్లు గొలుపు బ్రహ్మాండమైన విద్యుత్ దీపాలంకరణతో అతి వైభవంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని బంగారం, వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, గణపతి నవరాత్రుల కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి తెలిపారు. చవితి రోజున మూల విరాట్ పూజ చేశారు. సాయంత్రం బ్యాండ్ మేళాలతో వినాయక స్వామిని ఊరేగించే ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో బంగారం, వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు రామకృష్ణారాము, కార్యదర్శి
మహాడిక్ శ్రీనివాస్, గణపతి నవరాత్రుల కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి, వైస్ చైర్మన్ మట్టపల్లి శ్రీనాథ్ నాని, బౌరిశెట్టి నాగవిశ్వనాథం, సంఘ గౌరవ అధ్యక్షులు పట్నాల రాము, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షుడు అనశెట్టి రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు పట్నాల రాము, గణపతి నవరాత్రుల కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. జాకెట్ ముక్క, గాజులు ఇవన్నీ కూడా స్త్రీలు జయకారంతో ఉండాలని ముత్తైదులకి ఒక 510 మంది పైబడే మాకు ఇక్కడ మా వర్తకులు సహాయ సహకారాలతో చేస్తున్నామండి. ఈ కార్యక్రమం అన్నింటికి కూడా మా కమిటీ వారి దగ్గర నుంచి టోకెన్ తీసుకుంటే ముందుగా మీకు ఆ ఏర్పాట్లు చేయడానికి మా సంఘం తరపు నుంచి అన్ని విధాలా కూడా మీకు కృషి చేసి ఈ కార్యక్రమం మీరు అందరూ జయప్రదం చేస్తారని కోరిపెడుతున్నామండి. అలాగే నగర ప్రముఖులందరూ కూడా వచ్చి మా మండపంలో వినాయకుడి స్వామికి రోజు ఒక ప్రత్యేక అలంకారం ఉంటుందండి. ఆ అలంకరణలో వచ్చి ప్రతిరోజు కూడా మీరందరూ వచ్చి ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుంటే వచ్చి మా స్వామివారి ఆశీస్సులు పొందారని మనస్ఫూర్తిగా కోరిపెడుతున్నాం మా సంఘం నుంచి. అలాగే ఈరోజు అలంకరణ స్పీడ్స్తో అలంకరణ అండి. అలాగే ఈరోజు భజన కార్యక్రమం ఉంది. అలాగే మా సంఘ సభ్యులు అందరూ కోరుకు మేరకు ప్రముఖ న్యాయవాది మా స్నేహితులు పేపకాల రామకృష్ణ గారితే రేపు సాయంత్రం 7 గంటలకి భక్తి గాన కచేరీ ఉందండి. దాన్ని కూడా జయప్రదం చేస్తారని కోరిపెడుతున్నాం. వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘ ఆధ్వర్యంలో 85వ సంవత్సర గణపతి నవరాత్రులు కాకినాడలో మన గోల్మాల్ సెంటర్ అంగరంగ వైభవంగా మన అధ్యక్షులు అనశెట్టి రామకృష్ణ గారు మరియు చైర్మన్ సీతారామూర్తి గారి ఆధ్వర్యంలోని వర్తక సోదరు అందరి సమక్షంలోని మొదలయ్యేయండి. ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం 7 అడుగుల విగ్రహం పెడితే ఈ సంవత్సరం 12 అడుగుల విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేని విధంగా 85వ సంవత్సరం కనుక 85 కేజీల లడ్డు స్వామివారికి పాట రోజు ఆఖరి రోజు 85 కేజీల లడ్డు పాట ద్వారా జరుగుతుంది. అలాగే మన ఆ లడ్డుని పాడుకోవడానికి ముందుగా మా అధ్యక్షులైనటువంటి అనశెట్టి రామకృష్ణ గారు అప్పుడే 1,08,000 రూపాయలు నాది ఆఫర్ అని చెప్పేసి అన్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం మన కాకినాడలో మన గోల్మాల్ సెంటర్. అలాగే వివిధ కార్యక్రమాలు కూడా చేయి తలపెట్టామండి. వీటి అన్నిటికీ కూడా భక్తులు మా కమిటీ వారు అందరూ కూడా సహకరించి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. 1962 సంవత్సరంలో మా నాన్నగారు పట్ల చిట్టి గారు మా సెంటర్లో చిన్న విగ్రహం పెట్టి పూజించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అలా పెరిగిపోయింది. అది 12 అడుగులు అయిపోయింది. ఏమండి ఇది ఎంతది 12 అడుగులు పెరిగిపోయింది. ఫస్ట్ విగ్రహం 12 అడుగులు పెరిగింది. దీనికి కారణం ఏంటంటే వర్తక సోదరులందరూ కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రోగ్రాంలు కూడా 1, 2, 3 కాదండి 18 ప్రోగ్రాంలు చేస్తున్నారు. 7 ప్రోగ్రాంలు చేస్తున్నారు. కాకినాడలో ఎక్కడ ఎవరు చేయలేని పద్ధతిలో ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఎందుకంటే అందరూ కలిసిమెలిసి చేస్తున్న కార్యక్రమం మీరు అందరూ రావాలి, ఆనందించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జేఎన్టీ ఎదురుగా గల ఎల్బీ నగర్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ పందిరిలో భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ క్యూ లైన్లను ఏర్పాటు చేసి త్వరితగతిన దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 9 రోజుల ఉత్సవ అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ వాసా పరమేశ్వరరావు, సెక్రటరీ కంబంపాటి ఏడుకొండలు, వైస్ ప్రెసిడెంట్ గుత్తుల సింహాచలం, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఎల్బీ నగర్లో జేఎన్టీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ఇది 46వ వార్షికోత్సవం గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నామని ఈ నవరాత్రులు దేశ ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలు అభివృద్ధిలో ఆశించాలని ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని ఈ నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా ఈ కమిటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ వాసా పరమేశ్వరరావు గారు మరియు సెక్రటరీ గారు అయినటువంటి ఏడుకొండ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గుత్తుల సింహాచలం గారు మొదలగు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతున్నామని ఈ ప్రజలంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి ప్రార్థన
దత్తాత్రేయ స్వామి ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జయంతి పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో వైభవంగా జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులొచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఈ నెల 1 నుంచి ప్రారంభమైన సప్తాహ మహోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, పాద పూజలు, సహస్రనామార్చన తదితర విశేష పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. అలాగే పండితులు ఋత్విక్కులు చేత దత్తహోమం, గురుచరిత్ర, శ్రీపాద వల్లభ గురుచరితామృతం పారాయణలు, నవగ్రహ శాంతి జపాలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులొచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో స్వామివారి జయంతి పురస్కరించుకొని సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి సూచించారు. అలాగే మేము కూడా భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు కానీ, ఉచిత వసతి సముదాయం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు సాయంత్రం 4 గంటలకి రథోత్సవం కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి తెలియజేస్తారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని ధరిత్రి సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ పిలుపునిచ్చారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ మన ఇతిహాస పురాణాల్లో మట్టి గణపతిని తయారు చేసి పూజించాలని ఉందని, దానికి అనుగుణంగా పెరుగుతున్న జల కాలుష్యాన్ని నివారించేందుకు గత 14 సంవత్సరాలుగా మట్టి గణపతిని పూజించాలని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు, దరిద్ర రక్షిత సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తింటి విశ్వేశ్వరరావు, కార్యదర్శి చక్క శ్రీనివాసరావు తదితరులు చేతుల మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ప్రతిమలు అందుకున్న న్యాయవాదులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అశోక్ కుమార్, ఉమా గౌరీ, సునీత, బాద్షా, శంకర్, శ్రీనివాస్ న్యాయవాది, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా వెంకట శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి కాకినాడ వారు సంయుక్త ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి కూడా మట్టితో చేసిన గణపతులనే వాడండి, జల కాలుష్యాన్ని నివారించండి అనే నినాదంతో సాగడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ స్థానికంగా గల బార్ అసోసియేషన్లో కూడా అవేర్నెస్ క్యాంపెయినింగ్ నిర్వహించి అందరికీ కూడా ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ అందరికీ కూడా మట్టి ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మన నిమజ్జనం అందరూ చెరువుల్లోనూ వాటర్ బాడీస్లోనూ చేస్తున్నాము. అది కొంచెం ఇప్పుడు మనకి పాపులేషన్ ఎక్కువైపోవడంతో అవన్నీ మన యాక్టివిటీస్తో చాలా కాలుష్య కారకాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక కొత్త పందాతోటి వాటర్ నిమజ్జనం అని ఒక కుండీలోని ఇంట్లోనే మనం పూజ చేసినటువంటి అన్నింటినీ కూడా ప్రతిమతో సహా చేసినట్లయితే 10 రోజులు అది ఎరువుగా మారి మొక్కకి అనుకూలంగా ఉంటుంది. వినాయక మొక్క కింద కూడా పూజించుకుని మహిళా సాధికారతకు గాను లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ చేస్తున్న సేవలు అభినందనీయమని లయన్స్ జిల్లా గవర్నర్ ఈవివి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన లయన్స్ జిల్లా గవర్నర్ మాట్లాడుతూ, నేడు భర్త సంపాదనకు తోడుగా భార్య కూడా కుట్టు శిక్షణ తదితర మార్గాల ద్వారా ఉపాధి అవకాశాలు పొందితే ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుందన్నారు. 2014 నుండి శాశ్వత ప్రాజెక్టుగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తూ వందలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం హర్షణీయమన్నారు. అదేవిధంగా ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని ఈశ్వర్ కుమార్ తెలిపారు. అనంతరం మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ను ఘనంగా సత్కరించారు. క్లబ్ అధ్యక్షురాలు ఎన్వీఎస్ఎల్ ప్రసూన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి, కోశాధికారి శ్రీవాణి, లయన్స్ నాయకులు శివనాగ కృష్ణ, కె ఆదినారాయణ రెడ్డి, ఎం శాస్త్రి, విజయలక్ష్మి, సత్యవాణి, శ్రీలక్ష్మి, సత్తి విజయలక్ష్మి, చింతపల్లి సుబ్బారావు, ఎస్ శ్రీ నగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మీకు అందరికీ ఇనాగ్రేషన్ చేయడానికి మన గవర్నర్ గారిని, డీసీటీ గారిని, డీసీఎస్ గారిని వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి మన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి. అందుకని మీరంతా బాగా నేర్చుకుని ఇంకా వృద్ధిలోకి రావాలని మేమంతా అనుకుంటున్నాము. లైన్ ఈశ్వర్ కుమార్ గారు,
డీసీపీ గారు ఈరోజు ఇక్కడికి వేయించేసి ఉన్నారు. ఈ మన కుట్టు సెంటర్ ఓపెనింగ్కి ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు వీళ్ళందరూ. చాలా కృతజ్ఞతలు సార్ మా తరఫు నుంచి, మా క్లబ్ తరఫు నుంచి కూడా. ఇది అంతటికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అడవాల రత్నప్రసాద్ గారు. ఆయన మాకు ఈ స్పేస్ ఇచ్చి ఈ ఫెసిలిటీస్ ఇచ్చి ప్రొవైడ్ చేయడానికి చాలా ముందుకొచ్చారు. ఇలాంటి స్పేస్ ఇవ్వగలగటం అనేది, మాకు ఈ స్పేస్ దొరకటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము సెంటర్ నడపాలని ఎప్పటి నుంచో అక్కడ లయన్స్ లేడీస్ క్లబ్లో నడిపేవాళ్ళమమ్మ. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసాం. ఈ ఏరియా కూడా బెనిఫిట్ అవ్వాలని మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని చక్కగా నేర్చుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారని చాలా సంతోషంగా ఉంది. అలా బ్యాచ్ నిరంతరం కొనసాగుతాయి. ఇక్కడ మీరు అయిన తర్వాత మళ్ళీ కొత్త బ్యాచ్ కూడా వాళ్ళు ఆర్గనైజేషన్లో నిర్వహిస్తారు. మీరు అందరూ సద్వినియోగం వచ్చుకుని, అంటే తెలిసిన మీ అందరికీ ఎక్కువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్న పరిస్థితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేదవారికి పర్వాలేదు, డబ్బున వాళ్ళు పర్వాలేదు, కానీ మధ్యతరగతి బాగా అంటే ఒక వ్యక్తి సంపాదన మీద మొత్తం కుటుంబంతో ఆధారపడుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మహిళలు కూడా ఇంటి దగ్గర జాకెట్ కొట్ట తెలుసు కదా, జాకెట్ కొట్టాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు 10,000 కూడా జాకెట్ తీసుకునే బ్లౌజ్ కుడుతున్నారు. అంత కాస్ట్లీ అయిపోయింది వేళ. మామూలు సామాన్లు కుట్టే బ్లౌజే 200 తక్కువ లేదు మాట, మినిమం అంత కాస్ట్ తీసుకున్నారు. మీరందరూ చక్కగా జాకెట్ నేర్చుకుని, అంటే మా టీచర్ కూడా మరి శ్రీలక్ష్మి చాలా చక్కగా ఎన్నో మా బ్యాచ్లు నిర్వహించే గతంలో కూడా మా ట్రస్ట్ తరఫున అమ్మాయి నేర్పుతుంది చాలా చక్కగా. అందరూ కూడా అమ్మాయి నేర్పి చాలా బాగా నేర్పుతుందనేసి అందరూ కూడా ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా లేకుండా అందరూ బాగా సాటిస్ఫాక్షన్ ఉండాలని నేర్పుతున్నాను. ఆ అమ్మాయి చక్కగా ట్రైనింగ్ చేసుకుని అందరూ సద్వినియోగం వచ్చింది. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కొత్త బ్యాచ్లు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం వలన మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగంగా కోరుతూ మరి ముఖ్యంగా మా ట్రస్టీకి వచ్చిన మన బాదం బాలకృష్ణ గారు ఇంకొక ఆలోచన చేశారు. ఆయన ఇప్పుడు మగవాళ్ళ ప్యాంట్లు కూడా లేడీస్ చేత కుట్టించి వర్క్షాప్ ఒకటి పెట్టారు అక్కడ కాకినాడలో. మా అందరూ కూడా అందులో ఒక మిషన్ అది ఇచ్చాం. ఏదైనా మెయిన్ ఇవన్నీ మా సామలకోటలో కూడా నాది సామలకోట అమ్మ, అక్కడ కూడా క్లబ్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది. మేము కూడా మిషన్ ట్రైనింగ్ సెంటర్ మొదటి వరకు కూడా రన్ చేస్తాం. రన్ చేయడంలో కూడా చాలా ఇబ్బందులు. మీరు నేర్చుకుంటే సరిపోద్ది, కానీ టీచర్ని చూసుకోవడం మిషన్లో ఎంతో శ్రద్ధగా లేడీస్ కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా వాళ్ళు కొనసాగుతున్నారు. నిజంగా 2 సంవత్సరాల నుంచి క్లబ్కి ఇబ్బంది వచ్చింది. ఎక్కడ వేరే ఇబ్బంది వచ్చి ఈ స్టిచ్చింగ్ సెంటర్ ఎక్కడ పెట్టాలని వాళ్ళ సిగ్నేచర్ ప్రాజెక్ట్ చాలా కన్నుల పండుగ. మీ అందరూ ఈ సెషన్ పూర్తయిన తర్వాత మీ అందరినీ కూడా కూర్చోబెట్టి ఆ రోజు మీరు కుట్టిన జాకెట్లన్నీ కూడా అందరికీ ప్రదర్శన చేసి మీలో ఎవరైతే బాగా కుట్లు అది బాగా ఎవరైతే బాగా రాణిస్తారో వారికి ఒక మిషన్ కూడా అది ఇచ్చేవారు. ఈ సంవత్సరం కూడా అదే చేస్తారంట. కాబట్టి వీళ్ళంతా ప్రయాసపడి ఈ శిక్షణ శిబిరాన్ని కొనసాగించినందుకు వారికి సహకరించిన మన అడవాల రత్నప్రసాద్ గారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు కాకినాడ ఉమెన్స్ సీనియర్ సిటిజన్స్ ముందుకొచ్చారు. అందులో భాగంగా వారంతా వరద ప్రభావిత ప్రాంతమైన ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని వారికి నూతన వస్త్రాల కిట్ను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే తడువుగా వారంతా చీరలు, పంచెలు, టవల్స్తో కూడిన సుమారు 2,000 రూపాయల కిట్ను తయారు చేయించారు. ఉమెన్ సీనియర్ సిటిజన్స్ నాయకులు పాలడుగు అరుణ, అప్పసాని కృష్ణమూర్తి, రత్నకుమారి, వసంత, చిట్టెమ్మ, అనంతలక్ష్మి, చోడే, బిందు, సూర్యకాంతం వరద బాధితులకు పంపించే కిట్లను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా అప్పసాని కృష్ణకుమారి మాట్లాడుతూ వరద బాధితులను ఎవ్వరికి తోచిన సాయం వారు అందిస్తున్నారని, మహిళలు తమ వంతుగా నూతన వస్త్రాల కిట్ను అందిస్తున్నట్లు వెల్లడించారు. పాలడుగు అరుణ మాట్లాడుతూ అక్కడ ఆహారం అందుతుంది కానీ వారు కట్టుకునేందుకు బట్టలు లేవని తెలిసి తమ వంతుగా బట్టల కిట్లను అందిస్తున్నట్లు వెల్లడించారు. వారితో మాట్లాడితే అదెంతసేపు మనం ఒక 5-6 కలిసి చేసుకున్న పని అయిపోతుందమ్మా అని వారి ఫ్రెండ్స్ సహాయంతో మీకు అందరూ కనిపిస్తున్నారు కదా, వారందరూ ఎవరికి తోచిన విధంగా వారందరూ సహాయం చేయడంతో దాదాపు మేము ఒక 1,50,000 రూపీస్ వర్త్, అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక 2 చీరలు, ఒక లుంగి, ఒక టవలు, అలాగే చీరల మీదకి ఒక పెట్టీకోటు ఒక కిట్గా మేము తయారు చేసి ఈరోజు విజయవాడకి దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి పంపిస్తున్నాము. సో ఇది ఇలాంటివి ఇంకా ఏమన్నా అవసరం అయితే ముందు మా వాళ్ళంతా మహిళా సీనియర్ సిటిజన్స్ అందరూ రెడీగా ఉన్నారు. మనం చేద్దాము. ఓన్లీ మగవారు వారి వంతు సహాయం వారు చేస్తున్నారు, కానీ
ఈ బట్టలు అనేవి కొంచెం మేము ఇనిషియేట్ తీసుకుంటే ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో మేము ఈ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సహకరించిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కృష్ణకుమారి అప్సాని. మేము కాకినాడ నుంచి వీటిని విజయవాడ పరిసర గ్రామాలకి పంపిస్తున్నాము. నేను ఎప్పుడు బయట పెద్దగా కార్యక్రమాలు అది తిరిగేదాన్ని కాదు, కానీ మొన్న ఈ చూసిన తర్వాత నా మనసు అంతా చాలా ఇదయింది, పాడైపోయినట్టు అయిపోయిందనమాట. అడిగి ఏం చేద్దాం అంటే ఈ బట్టలు అయితే మంచిదేమో, ఫుడ్ పెట్టినా కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికే పాడైపోతాయి, ఇదైతే మంచి సోర్స్ అనుకుని నేను కృష్ణకుమారి ఈ స్నేహితులు అందరూ కలిపి అప్పటికప్పుడు కొద్దిగా మనీ వేసుకుని ఈ బట్టలు పంపడం అనేది చేసామన్నమాట అండి. ఇది మరి వాళ్ళకి బాగానే బాగుంటుంది, ఉపయోగపడతాయని అనుకుంటున్నాము. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్పీపట్నం గ్రామంలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా చవితి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్పీపట్నం గ్రామంలో చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహానికి భక్తజనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహం భక్తులను ఆకర్షిస్తోంది. ఆర్పీపట్నం రాఘవమ్మ చెరువు గట్టుపై ఉన్న ఈ విగ్రహం సుమారు 150 సంవత్సరాల క్రిందట జరిగిన తవ్వకాల్లో బయటపడినట్లు ఆలయ అర్చకులు కె శ్రీనివాస్ శర్మ తెలియజేశారు. ఇదే విషయం ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ రాతి విగ్రహం ఎత్తు సుమారు 9 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తుగల ఈ వినాయకుడు చాళుక్యులు కాలం నాటి చారిత్రక విగ్రహమని చెబుతుంటారు. ఉదయం నుండి చవితి వేడుక పురస్కరించుకుని భక్తులు ఘనంగా కమిటీ ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. చుండ్రు కోదండరాంబాబు, పెనుమతి రామకృష్ణ, గున్నం వీరభద్రరావు, మార్ని గోవిందరావు, కల్దుర్తి దొరబాబు, బజ్జవరపు వీరవెంకట సత్యనారాయణ, మన్యం ఈరన్న చౌదరి, నిమ్మలపూడి సత్యనారాయణ, కురుకూరు వెంకట్రావు, చుండ్రు రామకృష్ణ, నల్లస్వామి, పసల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వివాహం కాని వారు వివాహము, అలాగే కొన్ని ఆటంకాలు అవి ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించడం అది కూడా జరుగుతుంది. అంచేతే లక్ష్మీ గణపతి స్వామి వారి డెవలప్మెంట్ అవ్వకపోవడం కారణం ఏంటంటే ఈ రాయమూలపట్నం చాలా మారుమూల ఉన్నది కావున ఎవరికి కూడా ఈ లక్ష్మీ గణపతి గురించి సరిగ్గా తెలియటం లేదు. అందుచేత ఈ లక్ష్మీ గణపతి స్వామి వారి ఈ యొక్క 10 రోజులు కూడా చాలా గ్రామస్తులందరూ ఏకమై చాలా వైభవంగా జరుపుతారు. అలాగే కూడా 16వ తారీఖున స్వామివారిని బాజాబంతితో బాణాసంచారాలతో అలాగే సంబరం చేసి సాయంత్రం 6 గంటలకు నిమజ్జనం కూడా చేస్తారు. అలాగే ఆ రోజున అన్న సమాధాన కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామివారిని చూసి తిలకరించి ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరిస్తారని మరి ప్రార్థిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని, దేశ రక్షణ కోసం, ప్రగతి కోసం, అలాగే ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీలో భాగస్వాములు కావాలనుకునే వారెవరైనా బీజేపీలో సభ్యులుగా చేరవచ్చునని బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటికొండలరావు, పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమ ఇన్ఛార్జ్ బుర్రి మురళీధర్రావు, పార్టీ సీనియర్ నాయకులు దాట్ల సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 1 నుంచి జరుగుతున్న పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియలో భాగంగా పిఠాపురం మంగయ్యమరావుపేటలో గల బీజేపీ కార్యాలయంలో కన్వీనర్ కృష్ణంరాజు అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో పునఃసభ్యత్వం పొందిన నాయకులకు, కార్యకర్తలకు పార్టీ కన్వీనర్ కృష్ణంరాజు చేతుల మీదుగా సభ్యత్వ నమోదు ధృవీకరణ పత్రాలు అందించారు. అలాగే విజయవాడ వరద బాధితులకు బుర్రా కృష్ణంరాజు తన వంతు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బుర్రా కృష్ణంరాజు, గండికొండలరావు, బుర్రి మురళీధర్రావు, దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అల్లుబోయిన సూరిబాబు, కర్నిడి తాతయ్యలు, పిల్లా ముత్యాలరావు, రామసుబ్బారెడ్డి, పార్థసారథి, వానపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. దరిమల మా జిల్లా అధ్యక్షులు చిలుకు రామ్ కుమార్ గారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దరిమల నేను కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగింది.
సో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, అలాగే ప్రతి బూత్లోని కూడా సుమారు 200 వరకు కూడా సభ్యుల్ని చేర్చేటట్టుగా మాకు టార్గెట్ని ఇవ్వడం జరిగింది. అయితే పిఠాపురం అసెంబ్లీలో గతంలో నమోదైన సభ్యుల కన్నా కూడా అధిక సంఖ్యలో సభ్యుల్ని చేర్చాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగడం జరుగుతుంది. మా ముఖ్య ఎజెండా ఏంటంటే దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ అనే ఎజెండా, అలాగే వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, అంటే దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని అనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలనేది మా విన్నపం. సో ఈ రకంగా మా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఎక్కువ సంఖ్యలో సభ్యులను చేర్చుకుని మన భారతదేశానికి ప్రగతికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము పాల్పంచుకుంటాం. మీ అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాం. బలమైన భారతదేశం కోసం బీజేపీని బలపరచాలని ప్రజలకి విన్నవించుకుంటున్నాం. అందరూ కూడా సభ్యులుగా చేరి భారతదేశం గతంలో ఎలా ఉండేది, ఈ నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలనలో ఎలా ఉందో మీరు ఆల్రెడీ గమనించే ఉన్నారు. ఇంకా భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలోకి 2047కి అగ్రదేశంగా అవతరించాలంటే మీరందరూ కూడా బీజేపీని బలపరచాలి. ప్రతి ఒక్కరూ మిస్డ్ కాల్ నెంబర్ ఉంటుంది, దానికి డైల్ చేయడం ద్వారా మీరు సభ్యులుగా చేరవచ్చు. 8800002024 నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి మీరు సభ్యులుగా చేరవచ్చు. అందరూ తప్పకుండా ఈ 40 రోజుల కార్యక్రమంలో బీజేపీ సభ్యులుగా చేరతారని కోరుకుంటూ, నియోజకవర్గ స్థాయిలో అన్ని బూతుల్లోని మరి మేము వేయటం జరిగింది. ఈరోజు ఆ బాధ్యత మరి జిల్లాలో నాకు కూడా అప్పచెప్పారు. కాబట్టి మేము నియోజకవర్గ స్థాయిలో మరి ఫుల్ ఫ్లెడ్జెడ్గా అన్ని బూతుల్లోని కూడా మరి మా నాయకత్వం పెంపొందుకునే విధంగా మేము కమిటీలు వేయటం, అలాగే సభ్యత్వాలు చేయటం జరుగుతుంది. ఎందుకంటే మరి ఒకప్పుడు కిషన్ రెడ్డి గారు, మరో ఎమ్మెల్యే గారు ఉంటే అది పిఠాపురం ఎమ్మెల్యే గారిని మేము గర్వంగా చెప్పుకునేవాళ్ళం బీజేపీలో. అలాగే ఈరోజు ఆ స్థాయిని ఏమాత్రం తగ్గించకుండా పిఠాపురం నియోజకవర్గానికి ముందుకు తీసుకెళ్తామనేసి మరి మంచి శక్తితో కూడిన మరి జనతా పార్టీని తయారు చేస్తామని భారతీయ జనతా పార్టీని. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 38 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి పార్టీ. దాన్ని మన రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారు దాన్ని ಹೆಚ್ಚು సంఖ్యలో, దానికి రెట్టింపు సంఖ్యలో సభ్యత్వాలు తీసుకుని సభ్యత్వం చేయించి పార్టీని బలోపేతం చేయాలని ప్రతి కార్యకర్త మండల అధ్యక్షుల నుంచి సామాజిక కార్యకర్త దాకా జిల్లా అధ్యక్షుల నుంచి జిల్లా పదాధికారులందరూ, అలాగే రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులందరూ కష్టపడి పార్టీ అభివృద్ధి కోసం అందరితో సభ్యత్వాలు చేయించి మన పార్టీ వైపు అందరూ మొగ్గు చూపేలాగా పార్టీ మోడీ గారు చేస్తున్న విధానాల్లో ప్రజలు ఆకర్షితులై ఉన్నారు. ఆ ప్రజల్ని ఏదైతే పథకాలు లబ్ధిదారులు ఉన్నారో, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం ఇచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ అభివృద్ధి కోసం అందరూ పనిచేసి ಹೆಚ್ಚು సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో కూడా సభ్యత్వాలు చేపి విద్యార్థుల కర్తవ్యాలను గుర్తు చేస్తూ విద్యను అభ్యసించడమే కాకుండా సామాజిక సేవ ద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నదే లక్ష్యం కావాలని ఎంపీడీఓ కొంకి అప్పారావు పేర్కొన్నారు. మండల కేంద్రం కర్పచంద్రన సమావేశ మందిరంలో కాకినాడ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన 4 రోజుల ఎస్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రత్యేక సేవా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల సేవా గుణం అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులకు సమాజంలోని సమస్యలు తెలుసుకోవడానికి ఇలాంటి క్యాంపులు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కాకినాడ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం మునిరత్నమ్మ మాట్లాడుతూ కరపలో వివిధ కార్యక్రమాలు నిర్వహించామని, అందులో భాగంగా విద్యార్థుల్లో ఆరోగ్యం, పరిశుభ్రత అంశంపై అవగాహన, హెల్త్ క్యాంపు, పరిసరాల పరిశుభ్రత, సహజ వనరుల సంరక్షణ వంటి ఎన్నో కార్యక్రమాలుంటాయన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇలానే ఇక ముందు జరిగే కార్యక్రమాలకు కూడా సహాయ సహకారాన్ని అందించాలని కోరారు. గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి మాట్లాడుతూ ఆరోగ్యం పరంగానే కాకుండా ప్రజాసేవకు బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు సామాజిక సేవకు ముందు అడుగు వేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక ముందు జరిగే కార్యక్రమాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ ఆశాజ్యోతి తెలిపారు. అనంతరం 4వ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థులను అభినందిస్తూ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ముందుగా క్విజ్లో ప్రతిభ చూపిన చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్ ఆఫీసర్ మాధవి, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏవో భాస్కర్రావు, టీడీపీ మండల అధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు, మండల మహిళా అధ్యక్షురాలు కోడ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే మొన్న 3వ తారీఖు నుంచి కూడా మరి ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ పిలిచి భాగస్వాములు చేశారు. దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 4 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేసి, అలాగే మా కడపలోని హై స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కూడా
చక్కగా వాళ్ళని ఆడించి ఆటల పోటీలు పెట్టి చక్కగా అలాగే రంగోలీ పోటీలు ఇవన్నీ మీరు చదువుకోవడం హెల్త్ పరంగా చదువుకుని కాకుండా ప్రజాసేవ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నెల రోజులుగా నేను చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ చాలా సేవ చేశారు. చదువుకున్న వాళ్ళు చదువుకోవడమే, మేము నర్సింగ్ చేస్తున్నాం మా పని ఏదో మేము చేసుకుని వెళ్ళిపోలేని రీతిగా కాకుండా మరి మీ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా మా కరప గ్రామాన్ని పర్యటించారు. మీ అందరికీ కూడా మా గ్రామం తరఫున చదువుకోవడం నమస్కారాలు తెలియజేస్తాను. ఓరియంటెడ్ కాకుండా మీరు కడప ఎంపీడీఓ పరిధిలోకి కానీ మండల పరిధిలోకి కానీ వచ్చినప్పుడు ఏ డేట్ చూసారో మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళారన్నారు, అక్కడ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీరు గమనించింది ఏంటి, మీ టీచర్ చెప్పింది మాత్రమే చూసారా, అదనంగా ఏమన్నా మీరు ఆలోచన చేశారా? అలాగే వృద్ధాశ్రమానికి వెళ్ళానన్నారు నడుపుతులు, అక్కడ మీరు గమనించింది ఏంటి, భవిష్యత్తులో మీ వృత్తిలో అలాంటి పరిస్థితి అనాథలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అలాగే స్కూల్కి వెళ్ళారు, స్కూల్కి మీరు దాటి వచ్చిన స్కూలే కనుక అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదు. సరౌండింగ్ విలేజెస్లో కూడా మన సర్వీసెస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే నర్సింగ్ అనేది దట్ ఈస్ బేసిక్ అని. సో అందరికీ తెలుసు, డాక్టర్స్ రావడము పోవడము ఏదో మెడికేషన్స్ అనేది ఇది చేస్తారు, కానీ నర్సింగ్ అలా కాదు. సో ఎందుకంటే మనం కాంప్రహెన్సివ్ టోటల్ నర్సింగ్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. 24 hours ఎవరు ఉంటారు పేషెంట్స్ దగ్గర అంటే నర్సెస్ మాత్రమే ఉంటారు. సో అలాంటి స్టేజ్లో మనము ఈవెన్ సో మైనర్ ఎలిమెంట్స్ అనేది ఫ్యామిలీస్లో ఏమొచ్చినా ఎలా ఇది చేసుకోవాలి, మనం ఎలా అసిస్ట్ చేయాలి. సో ప్రివెంటివ్ ఇనిషియల్ స్టేజ్లోనే, ఫస్ట్ స్టేజ్లోనే, ప్రైమరీ స్టేజ్లోనే సో ఇమ్మీడియట్గా పేషెంట్లు ఎలా అప్రోచ్ కావాలి. సో మెడికల్ కేర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం హోమ్ టు హోమ్ చేయడానికి సో ఇంట్రెస్ట్ చూపాలి. కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో గల శ్రీ భోగి గణపతి పీఠంలో చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. గణపతి నవరాత్రి దీక్షలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం తెల్లవారుజామున 10 మంది గణపతి ఆరాధకులు దీక్షాధారణ చేసి కలశ ప్రతిష్ఠతో వినాయక వ్రతాన్ని ఆచరించారు. భోగి గణపతిని తులసిమాలలలో అలంకరించి గజమాలలతో ధారణ చేశారు. ఆదివారం నుండి ప్రతిరోజు సాయంత్రం 6:30 అష్ట గణపతులతో నగర సంకీర్తన జరుగుతుందన్నారు. చతుర్థి మాసోత్సవాల్లో పూజలందుకున్న బాల తరుణ ఉచ్చిష్ట శక్తివీర సాక్షి డుండి ధ్యాన గణపతి మూర్తులతో ఊరేగింపు, 16న భారీ అన్నదానం, 18న చిన్న తిరుపతికి బస్సు యాత్రతో దీక్ష విరమణ జరుగుతుందన్నారు. పీఠం గురుస్వామి దూసర్లపూడి రమణరాజు వరలక్ష్మి దంపతులు కలశ ప్రతిష్ఠ చేశారు. బంగారు భోగి గణపతిని చవితి సందర్భంగా ప్రత్యేక రీతిలో తులసి గణపతిగా భక్తులు సకుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున దర్శించి వ్రత అక్షితలతో ఆశీర్వాదం పొందారు. గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క నవరాత్రి దీక్షలలో అష్ట గణపతుల యొక్క ఆరాధన అంటే ఈ నవరాత్రుల్లో వినాయక చవితి తర్వాత 8 రోజులు కూడా సాయంత్రం వేళలో 6:30కి నగర సంకీర్తన జరుగుతుంది. నగర సంకీర్తన జరిగిన తర్వాత ఈ యొక్క అష్ట గణపతుల్ని గంగమ్మ ఒడికి నిమజ్జనం రోజున మరి అందజేసి తదుపరి అన్న సమారాధన పూర్తి చేసుకుని 18వ తేదీన చిన్న తిరుపతికి బస్సు యాత్ర చేయడం జరుగుతుంది. ఈ యొక్క గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టడానికి కారణం స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా శ్రీవారి పాదాలు ప్రతిష్ఠ జరిగాయి. ఆ సందర్భంగా శివకేశవ అన్న సమారాధనతో అష్ట గణపతి ఆరాధన జరుగుతా ఉంది. కాకినాడ వినుకొండ వారి వీధిలో శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్త సమాజం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉత్సవ పందిరిలో ఆలయ చైర్మన్ కొలశెట్టి రాంబాబు దంపతులు పీటలపై కూర్చుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ అభిరుచి స్వీట్స్ అధినేత గుండా సత్యనారాయణ దంపతులు గణనాథునికి ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రసాదం లడ్డూను అందించారు. భక్తులు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొని గణనాథుని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొలశెట్టి రాంబాబు, భక్తురాలు బౌరిశెట్టి నాగదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుంకర సురేష్, సుంకర తరుణ్ కుమార్, దిండి నాగ రమేష్, చీకట్ల ఫణి తదితరులు పాల్గొన్నారు. 42లో గుడి స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఘనంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వినాయక చవితి కార్యక్రమం కూడా మేము ఘనంగా చేస్తాం. ఈ ప్రతి కార్యక్రమానికి అన్నదానం భారీ ఎత్తున జరుగుతుంది. గణపతి హోమం అండి, లక్ష్మీదేవి పూజలు, రోజుకి పాటలు పాడతామండి. అన్నదానం కూడా భారీ ఎత్తున జరుగుతుందండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము అన్ని కూడా అందరం కూడా ఇక్కడ గుడి దగ్గర అందరం యాక్టివ్గా పాల్గొని అందరూ సహకారంతో, భక్తుల సహకారంతో కార్యక్రమాలు అన్ని జయప్రదం చేయగలుగుతున్నాం. కాకినాడ సూర్యరావుపేట బీచ్ వద్ద ఈ నెల 16వ తేదీ సోమవారం
వినాయక నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సాగర వినాయక ఉత్సవ సమితి కాకినాడ రూరల్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కో కన్వీనర్ బొలిశెట్టి రామకృష్ణ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగారాజు నగర్ నెంబర్ 3లో గల కాకినాడ రూరల్ సాగర వినాయక ఉత్సవ సమితి కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కో కన్వీనర్ బొలిశెట్టి రామకృష్ణ, పదాధికారులు కవికొండల చలపతి, అనపర్తి వెంకటేష్, సిరెడ్డి నాగ రమేష్లు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ వినాయక నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని పటిష్టమైన ఏర్పాట్లు, భారీ బందోబస్తు, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏదైతే ఈ నిమజ్జన ఏర్పాట్లు ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే కాకుండా అపార్ట్మెంట్లో కూడా చాలామంది మహిళలు కావచ్చు, వీరందరూ కూడా ఎంతో ఆనందంతో ఒక వినాయకుడిని నిలబెట్టి వారు 9 రోజులు పూజలు చేసి 10 రోజున కలపడానికి తీసుకొస్తున్నారు. నిజంగా మహిళలు కూడా చాలా ఉత్సాహంగా ఒక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు 10 మంది, 20 మంది, 50 మంది సరదాగా అక్కడికి వినాయకుని కలుపుకోవడానికి భక్తిభావంతో ఊరేగింపుగా వస్తున్నారు. వారందరికీ కూడా సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా అదే భావంతో రావాలి. ఎక్కువ సంఖ్యలో మట్టి విగ్రహాలని మాత్రమే మనం చేసి మట్టి విగ్రహాలని పూజ సైజు ఎంతని కాదు, మనకి దేవుడు ఎంత సైజు ఉన్నా కానీ మనకి అనుగ్రహిస్తాడు. దానికి మట్టితో చేసిన వినాయకుడిని మనం తీసుకెళ్ళినట్లయితే పర్యావరణానికి కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగానే మన హిందూ భక్తులందరూ కూడా ఆ విధంగా ఈ రోజున మనం దేశాన్ని రక్షించాలంటే పర్యావరణాన్ని ముందు కాపాడాలి. ఆ పర్యావరణం కాపాడాలంటే ముందు మట్టి వినాయకుడిని మనం తయారు చేసుకునే దానికి ఎక్కువ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్ద పెద్ద విగ్రహాలు ఎటువంటి విగ్రహాలు వచ్చినా ఎంత పెద్ద సైజు వచ్చినా కానీ బీచ్లో మాత్రం పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా మేము మట్టి విగ్రహాలు నిర్వహించడానికి మా యొక్క కృషి చేస్తున్నాం. మా యొక్క కృషి అలాగే కూడా ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పిన దానికి అనుసరించి ప్రజలందరూ కూడా ఎక్కువగా మట్టి విగ్రహాలను ఉపయోగిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే సింగిల్ విండో విధానం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఫాలో అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, అలాగే భక్తి శ్రద్ధలు సాంప్రదాయాలతో పూర్తిగా నిండు హిందూ బంధువులారా అందరూ కూడా పూర్తిగా ఊరేగింపుగా వచ్చేటప్పుడు కూడా డీజేలు తగ్గించుకుని ఎక్కువగా సాంప్రదాయ పద్ధతమైన విధానంలోనే చేసి మరింత ఉత్సాహంతో పండుగ జరుపుకోవాలని తెలియజేస్తూ, అలాగే ఎమ్మెల్యే గారు అలాగైతే ఎంపీ గారిని కూడా కలవడం జరిగింది. ఈ పంతో నానాజీ గారు, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, అలాగే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస గారిని కూడా మేము కలిసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధమైన పండుగని అందరం కలిసి జరుపుకుంటాం కాబట్టి భక్తి శ్రద్ధలతో జరిపించాలని, అలాగే బందోబస్తు విషయంలో కానీ, ఫెసిలిటీస్ విషయంలో కానీ, శానిటరీ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఫైర్ సర్వీస్ కానీ అన్ని విషయాల్లో కూడా పూర్తి సహకారం అందిస్తామని తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని చక్కగా ఈ 9 రోజులు జరుపుకుని 16వ తారీఖున మాత్రం నిమజ్జనానికి అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పూనుకోవాలని, అందరూ వేరే వేరే రోజుల్లో చేస్తే బందోబస్తు ఏర్పాటు కూడా కష్టం అవుతుందని చెప్పి తెలియజేస్తూ, కాకినాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద గల శ్రీ ఘాటిలమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో గల శ్రీ విజయ గణపతి ఆలయంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కాణిపాక విఘ్నేశ్వరుణ్ణి పోలిన మట్టి విగ్రహాన్ని ఉత్సవ పందిరిలో ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు తలాటం హరీష్ శ్రీ విజయ గణపతి మట్టి కాణిపాక గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ పందిరికి రేచర్లపేటకు చెందిన యూత్ సభ్యులు తరలివచ్చి తలాటం హరీష్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టూటౌన్ మున్సబు వీధిలో గల హరీష్ స్పోర్ట్స్ వద్ద మట్టితో త్రిముఖ గణపతి స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రేచర్లపేట యూత్ కోడి సీను, ఆర్టిస్ట్ లోకేష్, జనపరెడ్డి సుబ్బారావు, జనసేన వీరబాబు, పెద్దిరెడ్డి రమేష్, కోటేశ్వరరావు, చార్లీ, మణికంఠ, కృష్ణవేణి, వర్ధిని, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఘాటిలమ్మ గుడి వద్ద శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద 2వ సంవత్సరం చేస్తున్నామండి. ఈ నవరాత్రులకి ప్రత్యేకించి కాణిపాకం వినాయకుడితో అలంకరించి మట్టితో అలంకరించి సేమ్ కాణిపాకం విగ్రహంలాగా చేయించండి కోదండరామని తెలంగాణతోనే. ఈ సంవత్సరం ఎప్పుడు ఏ సంవత్సరం అంటే సరే మట్టి విగ్రహాన్ని ప్రతి అందరూ పూజించాలి. పెద్ద విగ్రహాలు చేసిన మట్టి విగ్రహం చేస్తే మన పర్యావరణం మనకి ప్రకృతి కాపాడడం అవుతాం. సోదరులు మా మిత్రులు అందరూ మా రైతులు కూడా అందరూ వచ్చి ఇవాళ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారండి. వాళ్ళందరికీ నా అభినందనలు. ఇలాగే వినాయక చవితి ఎప్పుడు అందరూ మంచి మనసుతో అందరూ ఈ దేవుడికి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మంచి జరిగేలా చూడాలని దేవుడిని మనసు కోరుకుంటున్నాను. కాకినాడ నగరపాలక సంస్థ 2వ డివిజన్ పరిధి
విఎస్ లక్ష్మి డిగ్రీ కాలేజ్ రోడ్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద తుమ్మలపల్లి నాని స్థానిక పెద్దల ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ మండపంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి పూజలు చేశారు. పీటలపై తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, సూర్యప్రభావతి దంపతులు, విజయ్ కుమార్ దంపతులు, విజయభాస్కర్ దంపతులు స్వామివారికి పూజలు చేశారు. ఉత్సవ పందిరికి జనసేన నాయకుడు సంగిశెట్టి రాంబాబు రమణ విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్, పైడా రవీంద్ర, చోడిశెట్టి రమేష్ బాబు, కాళ్ల ధనరాజు, పక్కి మణిబాల, పుట్టా గాంధీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్ళ సత్యబాబు, ఆలయ కమిటీ సభ్యులు వీరబాబు, సురేష్, రమణ, సత్యబాబు, రామకృష్ణ, ప్రకాష్, సత్యనారాయణ, అన్నవరం, శ్రీను, స్థానిక పెద్దలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. కాకినాడ జయేంద్రనగర్ లో గల శ్రీ కంచి కామకోటి మహాసంస్థానంలో వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాగణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ శ్రీ మహాగణపతి స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ మాట్లాడుతూ గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో పాటు లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆలయ కమిటీ సభ్యులు హరగోపాల్ మాట్లాడుతూ శ్రీ కంచి కామకోటి మహాసంస్థానం గురువర్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేశారన్నారు. ఏకాదశ రుద్రాభిషేకము, అలాగే అష్టద్రవ్యములతో లక్ష్మీ గణపతి హోమము కూడా జరుగుతాయి. తదుపరి 8 రోజులు కూడా రోజు కూడా ఏకాదశ రుద్రాభిషేకము, అలాగే అష్టద్రవ్యంతో లక్ష్మీ గణపతి హోమము, అలాగే అష్టోత్తర శతనామ పూజలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. ఈ స్వామివారు ఉత్తరముఖ గణపతిగా వెలిశారు. స్వామివారు అంచేత చాలా విశేషంగా కంచి కామకోటి మహాసంస్థానము, కంచి పరమాచార్య గారు దివ్య ఆశీస్సులతో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. అలాగే చాలా వైభవోపేతంగా ఈ నవరాత్రి 9 రోజులు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. గణపతి శాస్త్రి గారి దివ్య ఆశీస్సులతో నిర్మించబడింది. కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖర సత్స్వామి వారు ప్రథమ పూజ చేశారు. ఈ విగ్రహానికి జయేంద్ర సత్స్వామి వారు వచ్చి విగ్రహాన్ని ప్రదర్శించారు. శంకర విజయ సత్స్వామి వారు కూడా ఈ ఆలయాన్ని దర్శించడం జరిగింది. ఈ ఆలయాన్ని ప్రజలందరూ దర్శించడానికి కోరుతున్నారు. తిమ్మాపురం గ్రామంలో గల శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ 16వ వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తిమ్మాపురం గ్రామ జనసేన గౌరవాధ్యక్షులు మరియు గ్రామ ఇన్ఛార్జ్ మాదరపు తాతాజీ నేతృత్వంలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ 16వ వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం నలుమూలల నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో వినాయక మహోత్సవంలో పాల్గొన్నారు. పీటలపై మాదారపు తాతాజీ, పార్వతీ దంపతులు కూర్చుని వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతాజీ యూత్ సభ్యులు, వేద పండితులు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా మన ఎమ్మెల్యే పంత నానాజీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ఆయనకి దేవుడు మరింత శక్తినివ్వాలని వినాయకుడిని వేడుకున్నామని తెలిపారు. అదేవిధంగా వినాయక నిమజ్జనం అనంతరం గ్రామం అంతటికి మహా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. మాదారు తాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క సిద్ధి వినాయక స్వామి వారి సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఆధ్వర్యంలో విశేషంగా గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ గణపతి యొక్క అనుగ్రహంలో వారిని, వారి కుటుంబాన్ని కూడా వారు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా గణపతి అనుగ్రహం వల్ల సిరికి, సంపదకి, భోగభాగ్యాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామివారిని వేడుకుని తాతాజీ గారు పూజలు నిర్వహించారు. అలాగే మన తిమ్మాపురం గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మన సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్, అలాగే మాధవరపు తాతాజీ గారి యూత్కి, అలాగే తిమ్మాపురం ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందుకనే ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి నిమజ్జనం అయిన తర్వాత ఈ నెల 18వ తారీఖుని భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా మాధవరపు తాతాజీ గారు ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరి కోరుతున్నది. ఉదయం, సాయంత్రం కూడా ప్రత్యేకమైన పూజలు దంపతులచే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే భజన కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి అల్పాహారాలు కూడా ఈ యొక్క మన సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జరపబడును. కావున
మీరందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. కాకినాడ నగర ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సర్పవరం జంక్షన్లో శ్రీ దుర్గా మినీ గూడ్స్ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా భారీ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. అనంతరం వలసపాకల వినాయకుడిని కూడా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఎవరు ఏ కార్యక్రమం చేసినా, ఇల్లు కట్టుకున్నా, కారు కొనుక్కున్నా, లేకపోతే పెళ్లి చేసుకున్నా, ఏ కార్యక్రమానికైనా, గృహప్రవేశానికైనా, శంకుస్థాపనకైనా ఏదైనా కూడా ముందు విఘ్నాలు తొలగాలని విఘ్న గణపతికి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సమన్వయంతో ఉండాలని, అందరూ కలిసి పనిచేయాలని, అందరూ కలిసి జీవించాలని ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలు బాగుండాలి, పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలు బాగుండాలి, నరేంద్ర మోడీ గారు ఆయురారోగ్యం, వినాయకుడు వాళ్ళందరినీ దీవించి ఇటువంటి వరద బాధితుల్ని కూడా ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవటం, రాత్రనగా పగలనగా 18 గంటలు పనిచేస్తానన్న దాన్ని నిరూపించి 18 గంటలు నీటిలోనే ఉండి పనిచేసిన నాయకుడు ఆరోగ్యం బాగుండాలని, వినాయకుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, నరేంద్ర మోడీ గారు ఇటువంటి కష్టాలు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ దేవుడు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా మరి అక్కడ కష్టాల్లో ఉన్నా సరే అక్కడ మేము ఎందుకు పూజ చేపిస్తామంటే కష్టాలు తొలగాలని. మరి విజయవాడ అవ్వచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, చాలామంది కష్టాల్లో ఉన్నారు. కానీ దేవుడు మంచి ప్రకృతిని అనుకరించి ప్రకృతి ద్వారాగా ప్రజలందరినీ కాపాడాలని వినాయకుడు కోరుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా కాకినాడ సురేష్ నగర్ శాస్త్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ధ్యాన మందిరంలో శ్రీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సభ్యులంతా స్వామివారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సత్యనారాయణ, సెక్రటరీ నాయుడు, చీఫ్ అడ్వైజర్ రమణమూర్తి, హానరబుల్ ప్రెసిడెంట్ పద్మనాభం, వైస్ ప్రెసిడెంట్ వీరభద్రరాజు, జాయింట్ సెక్రటరీ సుబ్బరాజు, ట్రెజరర్ నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు దివాకర్ రావు, శాస్త్రి, కామేశ్వరరావు, నాయుడు, సీతారాములు, అచ్యుతామణి తదితరులు పాల్గొన్నారు. మేము ఒక గుడి కట్టుకుని సంకల్పం కూడా చేసుకున్నామండి. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ విషయం కూడా ఆయనతో అప్రూవ్ చేయించుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా కూడా ఆ గుడిలో మేము వినాయకుడిని ప్రతిష్ఠించుకొని అక్కడ ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకుందామని చెప్పేసి మా కాలనీ 2 కాలనీ వాసుల యొక్క ఆకర్షణ తెప్పించాం. ఈ 2 కాలనీలు కూడా గుడి అయితే లేదు. అలాగే మీ యూసీసీ ఛానల్ నుంచి కూడా మాకు సహకరించి ఈ విషయంలో మాత్రం మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ యూసీసీ ఛానల్ కోరుకుంటున్నామండి. ఇప్పుడు కూడా యూసీసీ ఛానల్ మాకు ఎప్పుడు కూడా సహకరించాలని ఉన్నారు వాళ్ళు. ఈ స్టేడియం కట్టినప్పుడు కానీ, ఈ ధ్యాన మందిరం కట్టినప్పుడు కానీ, అలాగే మా సురేష్ నగర్ శాస్త్రీనగర్ 2 వెల్ఫేర్ అసోసియేషన్కి ఏది వచ్చినా న్యూస్ కంపల్సరీ చేసి మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మా సురేష్ నగర్ శాస్త్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని పెట్టి ఘనంగా పూజలు పురస్కారం చేయించాం. అలాగే ఈ రోజుని మన కాకినాడ రోడ్డు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన పంతం ఆనందజీ గారి కూడా వచ్చి వేళ మాకు ఇక్కడ దర్శనం చేసుకుంటారని చెప్పారు. ఈ కాలనీ విషయాలు కూడా దీని మీద చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి కూడా హామీ ఇచ్చారు. విధంగా కూడా మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి మేము ఉంటున్నాం. ఇలాగే తిమ్మాపురం శ్రీ లక్ష్మీ గణపతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 22వ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎలుగంటి రాజా అధ్యక్షులు నందిపాటి శ్రీను అనే అయ్యప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు ఎలుగంటి రాజా దంపతులు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజా మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఈ నెల 22వ తేదీ ఆదివారం గ్రామ సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి మహా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ వినాయక దేవుడికి మా యొక్క పాదాభివందనాలు. అలాగే మాకు తోడ్పాటు ఎప్పుడు తోడ్పాటు అందిస్తున్న బెజవాడ సత్యనారాయణ గారు ఇతరులు కూడా మాకు ఎప్పుడు కూడా తోడ్పాటు ఉంటారు. అలాగే ఈ యొక్క నవరాత్రి మహోత్సవం పురస్కరించుకొని 22వ తారీఖున ఆదివారం నాడు గొప్పగా భారీ ఎత్తున 10,000 మంది, సుమారుగా 10,000 మందికి మేము అన్న సంతర్పణ చేయడానికి కూడా నిర్ణయించుకున్నాము.
ఇది ఇప్పుడే కాదు, గత 22 సంవత్సరాల నుంచి కూడా అలాగే మేము చాలా గొప్పగా ఘనంగా అన్నదాన కార్యక్రమం ఈ ఆటో యూనియన్ తరపున శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ తరపున ప్రతి ఒక్కరి సహకారంతో, ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల సహకారంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని, ఈ గణపతి నవరాత్రి మహోత్సవాన్ని చాలా ఘనంగా చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క గణపతి యొక్క ఆశీస్సులు మా ఆటో సోదరులందరికీ కూడా కలిగి ఎప్పుడూ ఉండాలని ఆ సర్వదా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. వినాయక చవితి ఉత్సవ పందిళ్లు కాకినాడ నగరంలోని వాడవాడలా వెలిశాయి. అందులో భాగంగా కాకినాడ పాత బస్టాండ్ వెనుక గల వెంకటేశ్వర నగర్లోని పలు ప్రాంతాల్లో గణపతి ఉత్సవ పందిళ్లు నెలకొల్పారు. స్టార్ యూత్ ఆధ్వర్యంలో రామాలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు, మహిళలు, యువకులు, చిన్నారులు గణనాథుని పూజలు చేశారు. అలాగే ఏటివార గణపతి ఉత్సవ మండపంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. యువకులు ఉత్సవాల నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమని పలువురు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు గణపతి ఉత్సవ మండపాలను సందర్శించి నిర్వాహకులను అభినందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించి కాలుష్యాన్ని అరికట్టాలని అలయన్స్ క్లబ్ గవర్నర్ వనము శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. దరిద్ర రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ సహకారంతో వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక జగన్నాథపురం రెయిన్బో చిల్డ్రన్స్ హోం వద్ద ముఖ్య అతిథులు డిస్టిక్ గవర్నర్ వనము శ్రీనివాస్ పాలరాజుల చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరిగిందని రెయిన్బో క్లబ్ అధ్యక్షురాలు బాల త్రిపుర సుందరి అన్నారు. ఈ సందర్భంగా వనము శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, అనవసర ఆర్భాటాలకు హంగులకు పోయి రంగురంగుల బొమ్మలను వాడవద్దని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి కాలుష్యాన్ని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్, పాల్రాజ్, లక్ష్మి, నాగేంద్ర, బాల త్రిపుర సుందరి, దుర్గాదేవి, మణి, హేమలత, రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులు పాల్గొన్నారు. ఆడంబరంగా జరగాల్సిన పూజను 9వ రోజున నిమజ్జనం చేసే విధంగా ఇక్కడ దగ్గరలో ఉన్న నీళ్లను కూడా కాలుష్యం చేసి, గాలి కాలుష్యం చేసి ఇలా చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని పూర్తిగా పవిత్రంగా మార్చి ఈకో ఫ్రెండ్లీగా, అలాగే వాతావరణానికి స్నేహపూర్వకంగా వృక్షో రక్షిత రక్షిత అనే ఒక క్యాప్షన్తో మనకు ధరిత్రి రక్షిత సమితి ఫౌండర్ అయిన సురేఖ గారు వారు ప్రత్యేకంగా మా రెయిన్బో క్లబ్ మీద ఉన్న వారి వాత్సల్యం వరకు దాని మీద ఇక్కడ జనాలకి సుమారు 100 పైగా విగ్రహాల్ని, మట్టి విగ్రహాన్ని ఇక్కడ ఉన్న పబ్లిక్ పంచడానికి వారు కోరుకున్నారు. దానికి రెయిన్బో క్లబ్ వేదికగా తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సుమారు 100 మంది పైగా ఈ విగ్రహాలు పంచడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాతావరణాన్ని కాలుష్యం కాకుండా ఈకో ఫ్రెండ్లీగా ఈ చిన్న ఈ మట్టి విగ్రహాన్ని, వినాయకుని మట్టి విగ్రహాన్ని ఇక్కడ అందరికీ పంచడం, ఈ విధంగా అందరికీ సందేశాన్ని ఇవ్వడం కూడా గొప్పగా అనిపించింది. సురేఖ గారికి ఏదైతే ఆశయం ఉందో అది నెరవేర్చబడింది కూడా రెయిన్బో క్లబ్ ద్వారా. మరి ఈ క్లబ్ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన శ్రీ లక్ష్మీ నాగేంద్ర గారు, అలాగే ఎలియన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన శ్రీ వనము శ్రీనివాసరావు గారు, అలాగే ప్రెసిడెంట్ అధ్యక్షురాలైన బాలచంద్ర సుందరి గారు, తదితరులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో చాలా ఉత్కృష్టమైన ఆశయంతో ఈ ధరిత్రిని పరిరక్షించాలనే గొప్ప ఆశయంతో సురేఖ గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి లక్ష్మీనాగేంద్ర గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎందరో ఈ విగ్రహాలు తీసుకోవడం సంతోషంగా అనిపించింది. కాకినాడ రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన బాల త్రిపుర సుందరి గారి అధ్యక్షతన, మరి ఎస్సీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ రెయిన్బో క్లబ్ వద్ద మరి హిందువులకి అతి పవిత్రమైన పూజా కార్యక్రమంలో వినాయక చవితి చాలా ప్రాముఖ్యత కలిగిన అటువంటి పూజల్లోకి చాలా ప్రాముఖ్యమైనది. మరి దీన్ని పూజించేటప్పుడు చాలామంది అనేక రకాలైన కెమికల్స్ తోటి కలిసినవి అటువంటి వాటిని విగ్రహాలను పూజించడం, వాటిని మళ్ళీ 9 రోజులు నిమగ్నం చేయడం వల్ల ప్రకృతికి చాలా కాలుష్యమై మరి ప్రకృతి చాలా ఇబ్బందికర పరిస్థితి, జనాలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఉండడం కోసం రెయిన్బో క్లబ్ యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో మరి మట్టి విగ్రహాలని పంచడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. మరి ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను వాడాలని ఒక నినాదంతో మరి రెయిన్బో క్లబ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి చాలా మంచి హర్షించదగ్గ విషయం. మరి రెయిన్బో క్లబ్ ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా మనం చూడొచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని పూజించాలని వాళ్ళ యొక్క ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు విగ్రహాలు పంచారో ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని
వాడాలని కోరుతున్నాను. దేశ దశ దిశ నిర్దేశించే పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు నిత్య పూజ్యనీయులని రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో ఎంఎస్ఎన్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మంత్ను పురస్కరించుకుని టీచర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల అధ్యక్షతన జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులు షణ్ముఖరాజు, విజయదుర్గ, సుసత్యరేఖ, సీతాదేవి, శ్రీనివాసరెడ్డి, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు, కృష్ణమోహన్, పద్మజ, సీతారత్నం, వనమూలను రోటరీ అసిస్టెంట్ గవర్నర్ తుమ్మలపల్లి వెంకట సత్యనాగేంద్ర ప్రసాద్, రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల, సెక్రటరీ ధామేర శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ చార్మినార్ వర్మ, ట్రెజరర్ స్వరూపరాజు, సభ్యులు జీకే శ్రీనివాస్, డాక్టర్ గోపీనాథ్, నల్లమిల్లి మాచారెడ్డి, గొడవర్తి సత్యమూర్తి, పలువురు సభ్యులు ఉపాధ్యాయులను సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపకను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల ఉపాధ్యాయులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. మా బేసిక్ లిటరసీ ఎడ్యుకేషన్ మంత్ సెప్టెంబర్ 2024 కారణంగా ఇది ఒక కోఇన్సిడెన్స్ కింద మీ అందరినీ ఇవాళ సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బికాస్ టీచర్స్ షో ది రైట్ ఆఫ్ పాత్ టు ద స్టూడెంట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను టీచర్ని చాలా విధాలుగా గమనిస్తారు. వేరే విధంగా వాళ్ళు అలాగే టీచర్స్ కూడాను స్టూడెంట్స్ని వాళ్ళ కరెక్ట్ దశాదిశాన్ని నిర్దేశించి వాళ్ళ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారు. అలా మీ జీవితంలో మీ ఎక్స్పీరియన్స్, మీ ఉద్యోగ వృత్తిలో ఇప్పుడు ఎంతో మంది స్టూడెంట్స్ మీరు చూస్తుండొచ్చు, ఎంతో మంది డెవలప్ చేసి ఉండొచ్చు, వాళ్ళందరూ వివిధ పొజిషన్స్లో ఉండుండొచ్చు. వాళ్ళందరికీ కూడా మీ అందరికీ సెల్స్ నుంచి నమస్కారం చేస్తాను. మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కదా, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయడం అవసరం లేదు, యుద్ధాలు అవసరం లేదు, కరెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే చాలని చెప్పి సో మనం విద్యని కరెక్ట్ పద్ధతిలో తీసుకెళ్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఈ రోజుల్లో ఏంటంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా మెయిన్ ఫోకస్ అనేది నైతిక విలువల మీద ఉండాలంటారు. మనకి ఇప్పుడు టైం టేబుల్లో ఉంటుంది, చాలా స్కూల్స్లో ఫాలో అవుతున్నారు. అయితే ఆ మోరల్ వాల్యూస్ని కొంచెం మనం అంటే ఈరోజు మనకి సన్మానం రోటరీ క్లబ్ వాళ్ళ ద్వారా మనం తీసుకుంటున్నామంటే ఒక సోషల్ సర్వీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మనం రోటరీ క్లబ్ అని చెప్పుకోవచ్చు. సో మా మీద ఆ నైతిక విలువల్ని పిల్లలకి ఇంకా ఇన్కల్కేట్ చేయాల్సిన బాధ్యత ఉందనేది మాకు గుర్తు తెస్తున్నదిగా అనిపిస్తుంది. అది కాకుండా హ్యాపీ స్కూల్స్ చేసినప్పుడు అలాగే స్టూడెంట్స్ని మనము ఎంకరేజ్ చేసి వాళ్ళకి కండక్ట్ చేసేటప్పుడు ఇంటర్న్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తాయా, కాంపిటీషన్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి వెయిట్ చేసి ఇంకొక 10 మంది ఇన్స్పిరేషన్ పొంది స్టూడెంట్స్ డెవలప్ అవడానికి రోటరీ క్లబ్ కాంపిటీషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి, చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కూడా. సో ఇండైరెక్ట్గా మనము వాళ్ళల్లో ఇంకోటి కూడా ఎలా రెక్టిఫై చేస్తున్నామంటే ఇలాగ మనము ఒకే దానికి ఉండకుండా ఇలా సోషల్ యాక్టివిటీస్లో కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు అని వాళ్ళకి నేర్పిస్తున్నాం మనం. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం చదువుకన్నా కూడా ఎక్కువ పరిస్థితి చూస్తుంటే నైతిక విలువలు బాగా నేర్పించాలి. మేడం చెప్పినట్టుగా ఇందాక చాలా మోరల్ వాల్యూస్ చాలా దాన్ని స్ట్రెస్ తీసుకుని ఈవెన్ సిలబస్ కూడా మార్చే పద్ధతిలో సిలబస్ కూడా మార్చాలి. మనకి హిస్టరీలో ఆ సంవత్సరాలు అవన్నీ నేర్చుకోవడం కన్నా వీళ్ళు ఎలా బతకాలి, ఏంటి అసలు వీళ్ళు ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా కరికులంలో యాడ్ చేస్తే బాగుంటుంది. మనం సమాజానికి ఇంజనీర్లు, డాక్టర్లు ఎలాగో వస్తారు, మంచి మనుషుల్ని వాళ్ళకి ఇవ్వాలి సమాజానికి. ఒక పిల్లాడంటే ఒక సమాజం, పిల్లాడంటే ఒక కుటుంబం, కుటుంబం అంటే కనీసం 10 మంది ఉంటారు. ఆ పిల్లాడు సరిగా ఉంటే ఆ కుటుంబం అంతా 10 మంది కూడా మంచిగా నడుస్తారు. అప్పుడు సమాజం చూడండి ఎంత బాగుంటుందో. అదేవిధంగా షణ్ముఖరాజు గారు మాకు చేసినటువంటి షణ్ముఖరాజు గారు, ఆయన కూడా ద బెస్ట్ టీచర్. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర చదువుకున్నారు, నన్ను ఎత్తుకుని ఆడించారు. ఆయన శాసన ఆయనతో పాటుగా ఈరోజు అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి రోటరీ క్లబ్ వారు మా పాఠశాలకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహించారు. దానికి స్ఫూర్తి మా బలరామకృష్ణ గారే. ఆయన ద్వారా మరి ఇందాక చెప్పినట్టుగానే అనేక కార్యక్రమాలు మా పాఠశాలలో ఏర్పాటు చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతమంది పెద్దల సమక్షంలో ఆ ప్రముఖుల సరసనాన్ని చేర్చి సన్మానించినందుకు మరొకసారి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ మన బస్ స్టాండ్ దగ్గర ఉన్న కైలాస్ భూమి సంబంధించి అది చాలా చిందరవందరగా ఉండేది. రోటరీ టేకప్ చేసిన తర్వాత అది ఒక పార్క్ లా డెవలప్ చేశారు.
ఆ సందర్భంలో నేను రోటరీతో బాగా పనిచేశాను. ఎందుకంటే అక్కడ ఐడెంటిఫికేషన్ చేయవలసిన స్వచ్ఛంద సంస్థ మేము ఐడెంటిఫై చేసి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ చేత కన్స్ట్రక్షన్ చేయించారు వాళ్ళు. సో అట్లాగా మేము అక్కడ కార్యక్రమాన్ని చేయడం. ఈరోజు కైలాస భూమి అంటే అది ఒక జస్ట్ ఒక మంచి పార్క్ లాగా, ఆహ్లాదకరమైన పార్క్ లాగా అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో దీన్ని అనుసరించి నాకు సన్మానం చేసినటువంటి రోటరీ క్లబ్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక దేశానికి తగిలేయాలి, దాన్ని నాశనం చేయాలి అంటే విద్య అందకుండా చేస్తే చాలు. అయితే అదే దేశాన్ని నిర్మించాలి అంటే విద్య కావాలి. ఆ విద్యను అందించే భాగంలో ఒక ఉపాధ్యాయుడిగా నేను కూడా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అటువంటి దువ్వూరి గౌరీశంకర్ గారు చాలా ఉన్నతనంగా వ్యక్తి అయిన మొట్టమొదటి కాకినాడ డివిఓ గారు అయిన వాళ్ళ శివపార్వతుల్లాగా ఇద్దరు వచ్చి సన్మానం చేయడం నిజంగా. అలాగే మన పద్మజ మేడం గారు యాదృచ్ఛికండి ఇక్కడ మీ బీడీ ఇద్దరు కలిసి ఒకే టైం వెళ్ళేవాళ్ళు, బస్సు వెళ్ళేవాళ్ళు. మీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఏదైనా హెల్ప్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పంచుకునే వాళ్ళు. ఇప్పటికీ కూడా అదే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ పద్మజ గారు కూడా వచ్చి నాతో ఈ రోజు వేదిక మీద ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను కాకినాడలో యాంకర్గా వెళ్తానంటే మా నోరి బలరామకృష్ణ గారు శిష్యరికంలో ఇంటికి వెళ్తున్నాను సార్. చాలా చక్కని ఈ రోజు మా అందరూ ఒకసారి జ్ఞాపకాలన్నీ కూడా. కాకినాడ శ్రీరుచి అభిరుచి స్వీట్స్ లో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేక ఆంధ్ర పిండి వంటలను కాకినాడ అన్ని బ్రాంచ్లలో అందుబాటులో ఉంచామని శ్రీరుచి అభిరుచి స్వీట్స్ అధినేత మందపల్లి శ్రీను తెలిపారు. కాకినాడ ప్రజలకు శ్రీరుచి అభిరుచి స్వీట్స్ అధినేత మండపల్లి శ్రీను వినాయక చవితి శుభాకాంక్షలను తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అభిరుచి స్వీట్స్లో అన్ని రకాల పిండి వంటలు అన్నీ లభించింది. మన బ్రాంచెస్లో ఉన్నాయండి. అన్ని చోట్ల కూడా పిండి వంటల ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. లడ్డూలు కూడా అర కేజీ నుంచి మనకి 10 కేజీల వరకు అవైలబుల్గా రెడీగా ఉంటున్నాయి. అది ఇంకా పెద్దగా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన కస్టమర్ దేవుళ్ళందరికీ, బంధుమిత్రులకి, స్నేహితులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. పెదపూడి మండలం రామేశ్వర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ కొటకెలపూడి చిన్నబాబు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ కొటకెలపూడి చిన్నబాబు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించి పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అలాగే వేలంగి గ్రామంలో గల ప్రసన్న గణపతికి మొక్కుబడులు తీర్చుకునేవారు 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గణనాథుని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అర్చకులు మణిశర్మ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కరప మండలంలో వాడవాడల గణనాథ మండపాలు ఏర్పాటు చేసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేలంగి గ్రామంలో నిత్యానందపురం సెంటర్, మార్కెట్ సెంటర్లో వేయించేసిన గణపతి ఆలయం వద్ద ప్రతి సంవత్సరంలో లాగే వినాయక చవితి వేడుకలను ఈ సంవత్సరం కూడా పోటాపోటీగా భారీ విద్యుత్ అలంకరణతో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. మొదటి రోజు గణనాథుని ఊరేగింపుగా తీసుకొచ్చి గణపతి ఆలయంలో ప్రసన్న గణపతి విగ్రహాన్ని నెలకొల్పారు. అనంతరం అధిక సంఖ్యలో గణనాథుని భక్తులు స్వామివారిని దర్శించారు. అలాగే ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు వివిధ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఓం గణానాం తవా గణపతిం నవాభిషేకవిం కవీనాపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిస్సాదం శ్రీ మహాగణాధిపతియే నమః. మన నిత్యానందటువంటి గణపతి ప్రసన్న గణపతి స్వామివారి కోరికలు చక్కగా నెరవేరుతుంటాయి. కావున జిమ్మిచి బట్టి స్వామివారి యొక్క కొడి ఉన్నారు కాబట్టి ఈ 10 రోజులు కూడా చక్కగా స్వామివారి సన్నిధానంలో అభిషేకాలు నిత్యము జరుగుతుంటాయి. ఇదే కాకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా ఏ కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రసన్నంగా ఉంటారు ప్రసన్న గణపతి స్వామివారి. తర్వాత ఈ 9 రోజులే కాకుండా ప్రతి నిత్యం కూడా స్వామివారి సన్నిధానంలో పూజలు అవుతుంటాయి. ఎవరు ఏ కోరికలు కోరుతుంటారో ఆ కోరికలు పూర్తి అవుతుంటాయి కాబట్టి ప్రసన్న గణపతి నిత్యానందపురం ప్రసన్న స్వామివారి యొక్క ఆశీస్సు పొందాలని కోరి ప్రార్థిస్తున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా ప్రారంభమైన గణపతి నవరాత్రి మహోత్సవాలు, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ.
రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సాయం. వివరాలను మీడియాకు వెల్లడించిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి. వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు. బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ స్పష్టం. భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న పంచదార వినాయకుడు. నిర్వాహకులను అభినందించిన పలువురు ప్రముఖులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.